ఆ గ్రాఫ్ అలా ఉండేది కాస్త కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయిపోయింది. ఇది ఇంకా నేలకు పడాలి, రక్తం కక్కుని చచ్చిపోవడం కాదు, ఇది కూడా దేవుడి పరిణామమే బహుశా. సో పవన్ గారు, సో ద్రౌపది గురించి, సీతమ్మ అమ్మవారి గురించి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక తప్పైతే నేను విఘ్నేశ్వరుడి సమక్షంలోనే ఉన్నాను, రాత్రి కల్లా రక్తం కక్కుని చచ్చిపోతాననే మాట మాట్లాడుతూ నా తప్పును కనుక అంగీకరించకపోతే అవతల వాళ్ళు ఎవరైనా ఇంకా నా గురించి మాట్లాడతారో వాళ్ళకి 2026లో అష్ట దరిద్రం అంటుకుంటుంది, దాని వాళ్ళ నాలుకపై మచ్చలు ఉన్నాయి అంటున్నాడు వాడు. ఇప్పుడు తనకే గాని ఆయన నోరుకే గాని అంత శక్తి ఉన్నవాడైతే ఈ భారతదేశానికి కానీ బయట దేశాలకి కానీ సీఎంఓ లేకపోతే మినిస్టర్ అవుతుంది. మాట్లాడింది తప్పు. దేవుళ్ళు శిక్షించరు, దేవుళ్ళు ఎప్పుడైనా ప్రేమిస్తారు. ఎంత తప్పు చేసినా కొడుకుని ప్రేమిస్తారు కదా, శిక్షించరు. నేను నా వీడియో పెట్టిండు చూసిన, నేను కూడా నేను నిజంగా తప్పు చేసిన వాళ్ళైతే, నేను నిజంగా దూషించిన వాళ్ళైతే రక్తం కక్కుకొని నేను చచ్చిపోతా అంటే నువ్వు చచ్చిపోవని నీకు తెలుసు. ఫస్ట్ నువ్వు మాట్లాడింది తప్పు. నీ కన్న తల్లిని అయితే నువ్వు అట్లా మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఎంత నీచంగా మాట్లాడినావు. నేను ఒక క్రిస్టియన్ అయింది, నేను ఒక క్రిస్టియన్ని. నాకే ఇప్పుడు నేను భారతదేశంలో పుట్టిన కాబట్టి భారతదేశ సంస్కారాలను కానీ సంప్రదాయాలను కానీ పాటించే హక్కు నాకుంది. విదేశాలు తిరుగుతున్నావు, ఒక భారతీయుని అయింది విదేశాలు తిరుగుతుంటే మాకు ఎంతో గౌరవంగా అనిపించింది. అరే మీకు తిరగలేని దేశాలు కూడా ఈయన తిరుగుతున్నాడు చూపిస్తున్నాడు అన్నావు. అసలు నువ్వు ఏ టాపిక్ మీద ఏం మాట్లాడినావు? మహిళల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చిరు? లేదు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే అందరినీ కూడా అష్టదరిద్రం అంటుకుంటుందని చెప్పి అంటున్నాడు ఆయన. 2026 అష్టదరిద్రం అంటుకుంటుందంట. దళిద్రం అంటే వాడి నోట్లోనే ఉంది, వాడి దగ్గర ఉంది దళిద్రం అంట. భారతదేశాన్ని ఎప్పుడైతే వాడు దూషించిండో వాడు దళిద్రుడు. వాడన్నంత మాత్రంలో ఏం తగలదు. ఆడవాళ్ళ మీన్స్ ఆపిస్తే ఖచ్చితంగా మనకు తగులుతుంది. ఆల్రెడీ తగిలింది, ఇంకా తగులుతుంది, ఇంకా పెద్దగా ఆయనకి. ఇంత నీచమైన ఇంత దళితుడిని ఇప్పటి వరకు ఎందుకు ఎవరు స్పందించట్లేదని అర్థం కావట్లేదు. ఒక భారతదేశంలో పుట్టి ఆ భారతదేశ మహిళని నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు, ఇప్పుకోమని చెప్తున్నావు. ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సొసైటీకి? ఏమి ఇప్పుకొని తిరగాలి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు కదా రోజు దాన్ని వేసుకొని, అట్లనే సాగు. భారతదేశాన్ని ఎందుకు అవమాన పాలు చేస్తున్నావు? నీకు ఎవడిచ్చిన హక్కు? నీకు భారతదేశంలో పుట్టి పెరిగి ఇంత నీచంగా ఇంత దళిద్రంగా మాట్లాడానికి ఎట్లా నోరు వచ్చిందిరా నీకు? ఎవడిచ్చింది నీకు హక్కు? అంటున్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్తా, సినిమా చూస్తా, ఎంజాయ్ చేస్తా, శాండ్విచ్ తింటా, థాయిలాండ్ లో ఉన్నా, తర్వాత మసాజ్ చేసుకుంటా, మీరు మాత్రం మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉండండి, నేను మాత్రం ఫుల్ చిల్ అవుతున్నా అంటున్నాడు. అంటే ఏ మాత్రం భయం భక్తి? ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, అవతల వైపుగా నాకు నన్ను ఇన్ని రోజుల పాటుగా అభిమానించిన వారంతా కూడా నాకు వ్యతిరేకం అవుతున్నారు అనేటువంటి ఒక భయం ఎక్కడ కనిపించట్లేదు. నేను చిల్ అవుతున్నా అంటున్నాడు. ఇప్పటికైనా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, వన్ టీమ్ అయింది, వన్ ఫాలోవర్స్. ఇంకా ఇంట్లో సిగ్గుసేట్ ఏంటంటే మన భారతీయులు ఎంతో మంది ఉన్నారు, ఇప్పటికి కూడా మనం ఫాలో చేస్తున్నారు. ఈరోజు మన భారతదేశాన్ని అవమానించిన వాళ్ళకి ఎందుకు ఈ ఫాలోవర్స్ వీనికి ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళ ధీమా మొత్తం మన ఫాలోవర్సే, ఇంకా మీతో ఏం లేదు. వాడు ఇవాళ బయటకు వచ్చి తప్పైనా క్షమాపణ చెప్పడానికి కూడా వాళ్ళు లోపల నుంచి చెప్పట్లేడు. అసలు క్షమాపణ చెప్పినట్టు కానే కాదు, అసలు అది క్షమాపణలా లేదది. అది అవతల వాళ్ళ పైన ఒక శాపనార్థం లాగా మీరు ఇలా అనుభవిస్తారని చెప్పి తిట్టినట్టుగా అది క్షమాపణగా ఎక్కడా కనిపించట్లేదు. క్షమాపణ అయితే నేను తప్పు చేస్తాను, కొందరు మనోభావాలు దెబ్బతీసినట్టుంటే నన్ను క్షమించండి అని చెప్తే క్లోజ్. నేను ఇలా ఉంటా, నన్ను రక్తం కక్కుని చేస్తా, మీరు మాత్రం అష్టదరిద్రం అనుభవిస్తున్నాడు, క్షమాపణ అవుతుందా? ఇప్పుడు తప్పు చేసినా నాకు తప్పు అయిపోయింది అని వదిలేస్తే మరి కోర్టులు ఈ పిఎస్ లని ఎందుకు? ఇప్పుడు హత్యలు చేస్తున్నారు, మట్ట భంగాలు చేస్తున్నారు, బయటకు వచ్చి మాది తప్పు అయిపోయిందంటే క్షమిస్తే అయిపోతుంది కదా. అంటే అబద్ధాలు అంటే అనేది నువ్వే, తప్పు మాట్లాడేది నువ్వే, తప్పైందని ఒప్పుకునేది నువ్వే, మళ్ళీ శాపిచ్చేది నువ్వే. నీ వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి? ఇప్పటి వరకు కూడా రీసెంట్ గా శివాజీ గారు మాట్లాడితే మన కమిషనర్ గారు పిలిచి కేసు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిరు. ఓకే, మాట ఏమన్నాడు? సామాన్లు అన్నాడు. మరి సామాన్ల గురించి అంత స్పందించినప్పుడు మరి ఆమె కూడా భారతదేశంలోనే పుట్టింది కదా, మరి అమ్మవార్ల గురించి మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు ఆ మేడం స్పందించలేకపోతుంది? లీగల్ గా కూడా ఎటువంటి ఛాన్స్ ఉంటే తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, సో లీగాలిటీ గురించి మనం మాట్లాడదాం. రవీందర్ రెడ్డి గారు,
సో ఇంత సారీ చెప్పాడు, సారీని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, నన్ను క్షమించండి అని అంటున్నాడు. ఆ తర్వాత మాట్లాడకూడదు కానీ వయసురీత్యా ఆయన ఎటువంటి ప్రవచనాలు చెప్తాడు, ఎవరి కోసం చెప్తాడు, ఎవరు అభిమానిస్తాడని పక్కన పెడితే ఆయన వయసురీత్యా గౌరవించినప్పుడు పక్కన పెడితే ఆయనకి రూపాయి బ్లేడ్ తీసుకొని కట్ చేసుకొని ఏం దరిద్రం ఏం మాట్లాడుతున్నాడు వాడు, అసలు మన ఆలోచన ఏంది, మన దరిద్రపు మాటలు ఎంత శృతి మించిపోతున్నాడు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు మరియు వేదిక పైన ప్యానల్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. ఇప్పుడు నిజంగా వాస్తవంగా మనం ఒకటి గౌరవప్రదమైన అంశం ఏదన్నా అయితే ఉందో పావని గారు ఇప్పుడే చూపించినారు, నేను క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన అని చెప్పేసి. అన్వేష్ అనే వ్యక్తి హిందూ దేవీ దేవతలపై విషం గక్కి ఏదో చండాలంగా మాట్లాడినప్పటికీ పావని గారు కూడా ఒకటి ఏం రిసీవ్ చేసుకుంటున్నారు, భారతదేశం పైన ఇట్లాంటి దాడిని ఎట్లా చేస్తాడు వాడు అక్కడ ఉండేసి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజంగా గొప్ప పరిణామం. నిజంగా గరికపాటి నరసింహారావు గారి పైన మాట్లాడిండా, లేకపోతే చాగంటి వారి పైన మాట్లాడిండా, లేకపోతే శివాజీ పైన మాట్లాడిండా, వీటన్నిటిని చూసుకుంటే నిజంగా గరికపాటి నరసింహారావు గారు అనే ఆయన హిందూ ప్రవచనాల కన్నా కూడా ఈ రోజు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడైతే యువత చెడుదారులకు ప్రభావితం అవుతున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అన్నిటినీ పక్కన పెట్టి ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ గా ముందుకెళ్తున్నాడు. మరి ఆయనను డైరెక్ట్ గా ఈయన ఎందుకు టార్గెట్ చేసిండు, మరి గరికపాటి గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు దాంట్లో. అండ్ ఇది మొత్తం కూడా ఎక్కడ శివాజీ గారు మొన్న ఒక చేసి హీరోయిన్లను ఉద్దేశించి చేసినటువంటి మాటల పైన ఉద్రేకుడై ఈ మాటలకు ఆయనను చాగంటి గారిని కూడా కలిపేసిండు దీంట్లో. ఒకటండి ఈ రోజుల్లో ఒక ట్రెండ్ అయిపోయింది. ఈ నా అన్వేషణ అనే అతను ప్రపంచ యాత్రికుడిగా బయలుదేరిండు. ఆయన ఏం చేస్తున్నాడో మినిమం మనిషిలా కూడా చూడడు. వాడి వీడియోలో నేను ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఈ డిస్కషన్ జరిగినప్పుడు చూస్తూ ఉంటే సరే ఒక తోటి బ్లాగర్, మీరు ఒక సామాజిక సేవకుడు అనుకోండి, ఇంకెవరైనా కనిపిస్తే మీరు పని చేస్తూ మీ ప్రజల ఆధారం మీరు పొందాలి కానీ పక్కన ఒక 2 వీడియోస్ చూసిన నేను. ఏ దేశంకి వెళ్తే అక్కడ నుంచి ఒక అమ్మాయిని తీసుకుంటాడు, అమ్మాయిని పక్కన పెట్టుకుంటాడు, అమ్మాయి పైన చేయలేయడము, అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడము, డబుల్ మీనింగ్ డైలాగులు. వాళ్ళకి భాష రాదు కాబట్టి ఇక్కడ ఏదో వాళ్ళని మన తెలుగులో నిజంగా చెప్తున్నానండి, అది ఎంత బాధాకరమైన విషయం అంటే అక్కడ అమ్మాయికి తెలుగు రాదు, వీడేదో అంటాడు, దాంట్లో మళ్ళీ ఇంగ్లీష్ లో ఒకటేదో పెట్టేస్తాడు, అక్కడ ఆమెను తిడుతా ఉంటాడు. ఇట్లా రకరకాల చండాలమైన చేష్టలు. అంటే ప్రపంచ యాత్రికుడిగా ఎంతైతే సబ్స్క్రైబర్ ని పొందిండో నిజంగా చెప్తున్నా ఆయన డౌన్ ఫాల్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నట్టున్నారు. ఈ అబ్బాయి గురించి వాస్తవంగా నేను కూడా ప్రపంచ యాత్రికులలో మేము ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రిప్స్ పోయేటప్పుడు నిజంగా చెప్తున్నా, షికాగో ఇంటర్నేషనల్ ఫెరీ టెర్మినల్ కు ఆయన వీడియోస్ చూసి నేను ఫెరీ తీసుకొని మకావుకి వెళ్ళిన. అక్కడ నుంచి అట్లా ఉపయోగపడినప్పటికీ ఈ మధ్య చూస్తుంటే చాలా రెచ్చిపోతా ఉన్నాడు. అంటే ఈ పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సామెత ఉంటుంది. దానివల్ల మరి ఈ సబ్స్క్రైబర్స్ పెరుగుతురనా లేకపోతే ఆయనకు మరి ఆయన దరిద్రం ఏందో కానీ ఆయన దరిద్రంలో ఇరుక్కున్నాడు ఈరోజు. కానీ ఆయన ఏమంటాడంటే అమ్మాయిలకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతూనే శివాజీ పైన గరికపాటి పైన ఫైర్ అవుతున్న ఈ క్రమంలో ఇది అమ్మాయిలకు సంబంధించి ప్రైవేట్ థింగ్, వాళ్ళ డ్రెస్ పైన వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ పైన మనం ఎట్లా కమెంట్ చేస్తామో అని అంటారు. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, సభ్య సమాజంలో మనం ఉన్నప్పుడు ఈ రోజు మీరు నన్ను ఆర్టీవీకి పిలిచారు, డ్రెస్ అనేది నా ప్రైవేట్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఈ షర్ట్ తీసేసి బండి మీద కూర్చుంటే మీరు అగ్రీ చేస్తారా? మీ ఛానల్ చూసే వాళ్ళు అగ్రీ చేస్తారా? ప్రైవేట్ అనేది ఎంతవరకు అవుతుంది? 4 గోడల మధ్యలో మన కుటుంబ సభ్యుల మధ్యలో మీరు షార్ట్ వేసుకొని తిరుగుతారా, బనియన్ వేసుకొని తిరుగుతారా? ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు అది ప్రైవేట్ అవుతుంది. మీరు సభ్య సమాజంలోకి అడుగుపెట్టి మీరు పబ్లిక్లో ఎప్పుడైతే వ్యవహారాలు నడుపుతున్నారో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే. ఎందుకండి ఒక చిన్నగా ఇప్పుడు శివాజీ గారు మన సామాన్లు అని అన్న ఒక మాటను తీసుకొని బాగా పెద్ద ఇష్యూ చేసినారు. నిజంగా వాస్తవంగా శివాజీ గారు ఈజ్ అ వెరీ ఫెంటాస్టిక్ హీరో. నాకు ఆయన నిజంగా మొన్న ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత నిజంగా హీరో అనిపించుకుండే ఆయన. ఎందుకంటే ఖచ్చితంగా అండి ఎప్పుడైతే చెడుదారులు పట్టినప్పుడు ఆయన సినీ హీరోయిన్ల గురించే మాట్లాడిండు. ఎందుకంటే ఆయన సినీ వర్గానికి సంబంధించి ఉద్దేశం అయి ఉంటుంది. నేను ఒక్క విషయం చెప్తా సార్. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మహమ్మద్ అలీ బాక్సర్ ఉంటాడండి. ఆయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి, అమెరికాలో పుట్టి పెరిగిండు, పాశ్చాత్య సంస్కృతిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఒకానొకప్పుడు చికాగో నగరంలో బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే ఆయనకి 2 కూతుర్లు ఉంటారండి. ఆ 2 కూతుర్లు కూడా ఎక్కడైతే రెస్టారెంట్ లో మహమ్మద్ అలీ గారు భోజనం చేస్తున్నారో ఆ 2 కూతుర్లు వస్తారు. ఇట్లనే షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని స్లీవ్లెస్ ఏదో వేసుకొని వస్తారు. ఆయన నిజంగా ఆ 2 కూతుర్లను కూడా దగ్గరికి తీసుకొని ఒక గొప్ప మాట చెప్తారండి. ఆయన బుక్కులు చదివిన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఆయన వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది
అమ్మ మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే, బంగారమో లేకపోతే వెండో లేకపోతే ఇంకా విలువైన వస్తువులు ఉంటే ఎక్కడ దాచుకుంటామని అడుగుతారు. నేను కానీ మమ్మీ కానీ ఎక్కడ దాచి పెడతామని అడుగుతారు. వాళ్ళ పిల్లలు చెప్తారు బీరువాలో పెడతాం లేకపోతే ఏదైనా సేఫ్ గార్డ్లో పెడతామని అంటారు. మరి అట్లాంటి వస్తువులే, ఏ ప్రాణం లేనటువంటి వస్తువులనే మనం అంత జాగ్రత్తగా చూసుకుంటే, హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, అది కూడా ఒక మహిళలు అయి ఉండి మీ పార్ట్స్ అనేటివి చాలా విలువైనవి, వాటిని ఎందుకమ్మా మీరు షోకేస్ చేస్తున్నారంటే, ఆ పిల్లలు అప్పటికప్పుడు కింద పక్కన ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సరైన దుస్తులు వేసుకొని వచ్చి వాళ్ళ ఫాదర్ ముంగట కూర్చున్నటువంటి పద్ధతిని ఆయన బుక్లలో మనం చదవగలుగుతాం. మరి మనము మన సమాజాన్ని, మన పిల్లల్ని మనము ఇది చేసుకోకపోతే ఇంకా ఎవరు చేస్తారు? శివాజీ గారు మొన్న అన్నటువంటి వాక్యాలలో ఏం తప్పు ఉంది? సో ఆ డిబేట్ లో ఆయన క్షమాపణ చెప్పాడు. అన్న ఉపయోగించిన 2 పదాలకి క్షమాపణ చెప్పాడు. మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది, మహిళా కమిషన్ దగ్గర క్షమాపణ చెప్పాడు. ఆ డిబేట్ నడుస్తోంది. కానీ ఈ పనికి మనం వీడెందుకు వచ్చిండు? నేను నిజంగా చెప్పాలంటే ఉన్నోడు కాదు, బయట తిరుగుతూ వచ్చి వీడియో మాట్లాడడానికి శివాజీ గారు ఆయన అన్న వాక్యాలని వెనుకకు తీసుకొని చాలా మంచి పని చేసిరు. ఆ బురదలో నుంచి బయటకు వచ్చిండు. ఇప్పుడు ఆయన ఏదైనా గొప్ప పని చేసిండంటే ఈ దరిద్రంలో నుంచి ఆయన వెనుకకు తీసుకొని బ్యాక్ వచ్చిండు. ఆయన మాట్లాడింది గొప్ప మాటలైనా కూడా తీసుకొని వచ్చిండు. మరి ఈ దరిద్రుడు వీడు ప్రపంచం అంతా తిరిగి మరి ఎందుకు వచ్చిండు దీంట్లో? నిజంగా చెప్తున్నాను, మళ్ళా మేము ఇంటర్నేషనల్ టూర్స్ లో పోతాం, వీడు ఎక్కడో చోట దొరుకుతాడు, వాడిని నేనే పట్టుకొస్తా ఇండియాకు. నేను పక్కా పట్టుకొస్తాను, వాడిని నేను పట్టుకొస్తాను. లేదంటే అక్కడ నేను వాడు ఎక్కడ దొరికితే అక్కడ నేను ఇష్యూ చేయకపోతే నేను ఈ సోషల్ యాక్టివిస్ట్ నే కాదు, ఈ రవీందర్ రెడ్డి అనే పేరు మార్చుకుంటా. నేను ఈ 2-3 నెలల్లో వాడు ఎక్కడున్నా నేను పట్టుకోకపోతే మీరు చూడండి, వాడు చైనాలోనో ఎక్కడనో దొరుకుతాడు, నాకు ఎక్కడనో అక్కడ పట్టుకోకపోతే నన్ను చూడండి. సో అంటే ఇప్పుడు అనవసరమైన చర్చ. ఇంకేమంటున్నాడంటే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, భారతీయ మహిళల స్వతంత్రం కోసం నేను పోరాడుతున్నా చెప్పినట్టు ఈ ప్రబుద్ధుడు బయట దేశాలకు వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు, ఆ వీడియోలు పెడతాడు, వాళ్ళని చిన్న చిన్న బట్టలు వేయించుకొని ప్రతి వీడియోలో వీడు చేసే వీడియోలో పక్క ఒక అమ్మాయి ఉండాల్సిందే. నేను ఎక్కువ చూడను, బట్ 2 రోజులు చూస్తూ ఉంటే వీడియోలో అమ్మాయి ఉండాల్సిందే. గతంలో ఒక వీడియోలో వీడు ఏం చెప్పాడట అంటే 14 సంవత్సరాల అమ్మాయిని సైతం నేను ఎంజాయ్ చేసిన మాటను చెప్పిన వీడు భారతదేశ మహిళల స్వతంత్రం కోసం వీడియో మాట్లాడేది. వీడి వీడియోలు కొన్ని చూసినాను సార్, మీరు అన్నది 100% వాస్తవం. పక్కన అమ్మాయిలను పెట్టుకుంటాడు. ఈ ఇండియా నుంచి ట్రావెలర్స్ ఏదైతే ఉందో మీరంతా ఆటగాళ్ళుగా మారాలి, ఇక్కడ ఏదో ఆటగాళ్ళు అని ఏదేదో చెప్తా ఉంటాడు. నేను 2-3 దరిద్రమైన వీడియోలు చూసిన, విని కూడా ఏంది అసలు బాధ ఏందనేది చూసినాను. ఎంత దరిద్రం అంటే నిజంగా మరి ఈ 23 లక్షలు 24 లక్షల మంది మరి వీనికి ఎట్లా ఆకర్షితులై ఇది చేస్తున్నారో మరి మనం కూడా మనం ఒకసారి ఇప్పుడు ఒక ఛానల్ని, RTV ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అంటే నాకు కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న డిబేట్లు వస్తాయి, ఇన్ఫర్మేషన్ ఉన్న వార్తలు వస్తాయి, అది ఇది ఉన్నది. మరి వీడు ప్రపంచంగా తిరుగుతా ఉన్నాడు, అదంతా పక్కన పెడితే ఇట్లాంటి దరిద్రాన్ని 23 లక్షల మంది ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? అది మరి మన లోపమా? మరి వాళ్ళని ఎందుకు మనం అంత ఎత్తుకుంటున్నాము? మనం కూడా ఆలోచించుకోవాలి. గమనించాలి. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బూతులు, సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్లు ఉన్నాయి. ఒకడు ఒక ఏరియా పెట్టుకుంటే వాడు డాన్ అని చెప్పుకుంటాడు. ఉదాహరణకి ముషీరాబాద్ డాన్ ఒకడు, లేకపోతే అంబర్పేట్ డాన్, వీళ్ళ స్టార్లు వీళ్ళు మోడల్ అంట. వేసుకోనికి సరిగ్గా ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉంటే వాళ్ళు మోడల్ అని చెప్పి ఈ వార్లు పెట్టేసుకొని ఒకటిపై ఒకటి బండ బూతులు, ఒకటి అమ్మను ఒకటి తిట్టుకోవడం, ఒకటి చెల్లెలు ఒకటి తిట్టుకోవడం, ఈ బూత్ అందరిని పట్టుకొని వాళ్ళకి చూస్తే 1 మిలియన్ ఫాలోవర్లు, లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఎట్లా వస్తున్నారంటే ఈ దరిద్రాన్ని ఇప్పుడు చేస్తుంది మన వైపు నుంచి కూడా. నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా మేము మీ టీవీ ఛానళ్లకు డిబేట్లకు వచ్చినప్పుడు మీరు మాకు చాలా చెప్తుంటారు, సార్ ఇది మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది, యూట్యూబ్ చాలా వెరిఫై చేస్తుంది, ఇబ్బంది అవుతుందని. మరి ఈ చండాలుడు వీడు చేసేటువంటి పనులు యూట్యూబ్ ఎందుకు వెరిఫై చేస్తలేదు? ఆ వీడియోలను ఎందుకు ఆపుతలేదు? ఎందుకు ఆంక్షలు పెడతలేదు అని నాకు చాలా డౌట్. మనకు తెలియని యూట్యూబర్ ఎక్కడో ఉన్నాడు, వాడు మేనేజ్మెంట్ ఆపేదానికంటే మన చేతిలో పనే కదా, ఫాలో చేయాలని మన చేతిలో. కౌంట్ మనం స్టార్ట్ అయ్యేటప్పటికి 23,404 ఏదో ఉండే. ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి ఆల్మోస్ట్ 300 to 400 సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గుతున్నారు. 2000 తగ్గింది. ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఇప్పటికిప్పుడే 2000 మంది సబ్స్క్రైబర్స్ తగ్గారు. మీరెవరైనా లైవ్ చూస్తున్న వారు కింద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడి పని పట్టాలంటే ఒకటే, మన చేతిలో ఉంది. మన ఫోన్ తీసుకొని మీరు కనుక సబ్స్క్రైబర్ చెక్ చేసుకోండి. సబ్స్క్రైబర్ లో కనుక ఉండి ఉంటే మీరు అష్టదరిద్రులు అంట, మరి మీ ఇష్టం.